నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం నన్హి పరి. చిన్నపిల్లలు పుట్టినప్పుడు మరీ ముఖ్యంగా అమ్మాయి పుడితే అరే భలే ఉందిరా, షీ లుక్స్ లైక్ ఎన్ ఏంజిల్, పరి చేసి లగిరియతు అంటారు. నన్హి అలానే పరి ఈ రెండు పదాల యొక్క అర్థాన్ని మనం గమనిస్తే నన్హి అంటే చిన్న అని అర్థం, పరి అని అంటే ఏంజిల్ అని అర్థం. మరి ఈ లిటిల్ ఏంజిల్కి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి లేదా ఏ దృక్పథంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయాల్సి వచ్చింది, ఈ స్కీమ్లో బెనిఫిషియరీస్ ఎవరు, లేదా ఈ స్కీమ్లో ఒకవేళ పాల్గొంటే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో గమనిద్దాం. సో మరి నన్హి పరి అనే కార్యక్రమానికి సంబంధించి అసలు ఇంతకీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, లేదా బెనిఫిషియరీస్ ఎవరు, లేదా ఏ రకమైన బెనిఫిట్స్ లభిస్తాయని తెలుసుకోబోయే ముందు మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఏ ప్రభుత్వం ద్వారా లాంచ్ చేయబడిన స్కీమ్ లేదా కార్యక్రమం. ఇది ఢిల్లీ ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్ నన్హి పరి. మరి ఇంతకీ నన్హి పరికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఏంటి, లేదు దేనిని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు ఈ స్కీమ్ని లాంచ్ చేశారని మనం గమనిస్తే ఈ పథకాల యొక్క ప్రాథమిక లక్ష్యం ఆడపిల్లల పుట్టుకను రక్షించడం. మనకి తెలుసు ఫ్రమ్ ద టైమ్ ఇమ్మెమోరియల్ ఆడపిల్లలు పుడితేనే అక్కడే చంపేసేవాళ్ళు. ఫీమేల్ ఫిటిసైడ్ అనేది చాలా ఎక్కువ, అండ్ మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇంకా ఎక్కువ. అందుకని ఫీమేల్ ఫిటిసైడ్ని, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఏదైతే మరణాలు జరుగుతున్నాయో వాటిని తగ్గించాలి అని, అలానే ఆడపిల్లలకి సంరక్షణ కల్పించాలి అని, కేవలం సంరక్షణ కల్పించడమే కాకుండా వాళ్ళ జీవితం ఒక మెరుగైన స్థితికి తీసుకువెళ్ళడం కోసం ఈ నన్హి పరి అనే కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఏంటిది, ఎవరైతే గర్ల్ చైల్డ్ ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం ఆమెకు సురక్షితమైన వాతావరణం మరియు విద్యను అందించడం. బికాస్ ఆహారం ఒకవేళ కల్పించకపోయినా, లేదు ప్రాపర్గా మన ఫెసిలిటీస్ కల్పించకపోయినా కూడా విద్యను మటుకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. బికాజ్ మనం ఏ సిచ్యువేషన్లో అయితే ఉంటున్నామో, లేదా ఎలాంటి ప్రపంచంలో అయితే ఉంటున్నామో, మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా విద్య ఒకటి ఉంటే చాలు, మనం ఎక్కడైనా బ్రతకచ్చు, ఎలా అయినా బ్రతకచ్చు. అందుకని ఆడపిల్ల లేదా గర్ల్ చైల్డ్ తనంతట తాను నిలబడి తనంతట తాను ఇండిపెండెంట్గా ఉండగలిగే స్థితికి రావడానికి ముందు తనని ప్రొటెక్ట్ చేయడం, తర్వాత తనకి ఒక ఫెసిలిటేటివ్ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ని ప్రొవైడ్ చేయడం, తర్వాత తనకి కావాల్సిన ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం. అంతేకాకుండా జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు నమోదు వంటి ముఖ్యమైన సేవలను కూడా పూర్తి చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. అదేంటిది, ఆధార్ కార్డు ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా, దాన్ని అంత అర్జెంటుగా ఎందుకు రిజిస్టర్ చేయించుకోవాలి, లేదా దానికి ఎందుకు అంత అవసరం? ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ రోజుల్లో మనం టెక్నాలజీని ప్రతి అంశంలో కూడా ఉపయోగిస్తున్నాం. దెన్ వై నాట్ హియర్? ఎందుకనంటే చాలామంది హాస్పిటల్స్లో పుడతారు, లేదా కొంతమంది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో పుడతారు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోతే ఇళ్లలోనే పుడుతూ ఉంటారు. బట్ వాట్ ఎవర్ బీ ద సినారియో, వాళ్ళు పుట్టిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ అంటే జనన ధృవీకరణ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి చాలా వరకు కూడా బెనిఫిట్స్ రావు. అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ పుట్టినట్టు అథారిటేటివ్గా లేదా అఫీషియల్గా ఒక రిజిస్ట్రేషనే లేకపోతే ఆ పర్సన్ని ఆ దేశ పౌరులుగా ఎలా పరిగణిస్తారు? అట్ ద సేమ్ టైం ఒకవేళ మన ఐడెంటిఫికేషన్ పరంగా చూసుకున్నా కూడా ఆధార్ కార్డ్ అనేది ఈ రోజుల్లో ప్రతి స్కీమ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పాన్ కార్డ్తో టైప్ చేయాలి, బ్యాంక్ అకౌంట్తో టైప్ చేయాలి, ఫోన్ ఏదైతే అకౌంట్ ఉన్నదో దాంతో టైప్ చేయాలి. ఇలా ఏది పడితే అది ఇది అది అని తేడా లేకుండా అన్నిట్లోనూ మన ఆధార్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మరి అలాంటప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు ఆధార్ కార్డు ఉండకూడదు? బికాస్ వాళ్ళకి కూడా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు కూడా ఎన్నో అంశాల్లో భాగమవుతారు కాబట్టి. ఆ విధంగా బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్, అలానే ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు పుట్టినప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించేయాలి అనేది ఈ నన్హి పరి స్కీమ్లో ఒక ఆబ్జెక్టివ్. అలానే నన్హి పరికి సంబంధించి మరి ఇంకొన్ని లక్ష్యాలు మనం గమనిస్తే ఆడపిల్లలు మరియు తల్లుల కోసం సుకన్య సమృద్ధి ఖాతా పథకం. సుకన్య సమృద్ధి యోజన అంటే పుట్టిన దగ్గర నుంచి 10 ఏళ్లలోపు వచ్చే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని చదివించడం, అలానే వాళ్ళకి పెళ్లికి అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అది ఒక బర్డెన్సమ్ యాక్టివిటీగా ఉండకూడదు. రాదర్ దాన్ ఇట్ షుడ్ బి సంథింగ్ విచ్ ఇస్ ప్రమోటింగ్ గర్ల్ చైల్డ్స్ లైఫ్ ఆర్ గర్ల్ చైల్డ్స్ ఎడ్యుకేషన్ అనే దృష్టిలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఇట్స్ లైక్ ఏంటంటే మనం ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ఇంత సేవ్ చేసుకుంటూ వెళ్తే 15 ఏళ్ల పాటు మనం సేవ్ చేసుకోవచ్చు. 15 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే అమ్మాయికి 18 ఏళ్ళు వస్తాయో అప్పుడు తన హయ్యర్ స్టడీస్కి లేదా గ్రాడ్యుయేషన్ స్టడీస్కి కొంచెం డబ్బులు ఇస్తారు. అలానే తను ఎప్పుడైతే 21 ఏళ్ళు నిండుతాయో అప్పుడు తన ఫర్దర్ స్టడీస్కి కానీ లేదా పెళ్లి చేయడానికి కానీ తన దగ్గర ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆప్షన్ ఉంటుంది అనేది ఇన్ జనరల్గా లేదా సమరైజ్గా చెప్పాలంటే సుకన్య సమృద్ధి యోజన. అలానే లాడ్లీ పథకం మరియు ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఉదాహరణకు ఒకవేళ మనం ప్రధానమంత్రి మాతృవందన యోజనను గమనిస్తే
ఇది యాక్చువల్గా 2010 సంవత్సరంలో స్టార్ట్ అయింది, కానీ దాని పేరు మార్చారు. ఎందుకంటే 2010 సంవత్సరంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉందో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో అది ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన అనే పేరు మీద ఈ స్కీమ్ని రన్ చేసింది. కానీ 2017 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఉన్నారో అప్పుడు అదే స్కీమ్ని పేరు మార్చి ప్రధానమంత్రి మాతృవందన యోజన చేశారు. ఈ విధంగా ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైతే రావాలో వాటి కోసం ఈ నన్హి పరి స్కీమ్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆసుపత్రిలోనే నమోదు చేసుకోవడం దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఎందుకంటే మనం ఇందాక తెలుసుకున్నాం, ఉదాహరణకు ఒకవేళ మనం సుకన్య సమృద్ధి ఖాతా పథకం లేదా సుకన్య సమృద్ధి యోజనను గమనిస్తే పుట్టిన దగ్గర నుంచి 10 ఏళ్ళు వచ్చే లోపల వరకు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరూ ఈ స్కీమ్కి ఎలిజిబుల్. వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 15 years వరకు చేస్తారు. తర్వాత 6 years వరకు కంప్లీట్ మెచ్యూరిటీ అవ్వదు. బట్ అట్ ద సేమ్ టైం కావాలి అనుకుంటే 18 years వచ్చిన తర్వాత దాంట్లో సగం అమౌంట్ విత్డ్రా చేయొచ్చు. 21 years వచ్చిన తర్వాత మొత్తం అమౌంట్ విత్డ్రా చేయొచ్చు. ఆ విధంగా మరి గమనిస్తే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే కాంపౌండింగ్కి ఎక్కువ టైం దొరుకుతుంది. కాంపౌండింగ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మ్యాథ్స్ అండ్ స్టాక్ మార్కెట్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అని చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఉదాహరణకు ఒకవేళ మనం 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం, 100 రూపాయలకి 10% రిటర్న్ అంటే ఎంత? 10 రూపాయలు. సో మనకి నెక్స్ట్ ఇయర్కి అది 110 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ 10% వస్తే అది 100 రూపీస్ మీద రాదు కదా, 110 రూపీస్ మీద వస్తుంది. సో ఇప్పుడు 110 రూపీస్కి 10% అంటే 11 రూపీస్. సో సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 121 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 121కి 10% వేస్తే 10 రూపీస్ రాదు కదా, 12 రూపీస్ 10 పైసా వస్తుంది. అలా మెల్లిమెల్లిగా మన వెల్త్ ఏదైతే ఉంటుందో అది కాంపౌండ్ అవుతూ ఉంటుంది. అందుకని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా సరే ఎర్లీగా స్టార్ట్ చేయాలి. మరి ఎర్లీగా స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ కావాలి కదా. అందుకని పుట్టంగానే బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అలానే ఆధార్ కార్డు ఇవన్నీ రిజిస్టర్ చేసేస్తే ఇలాంటి స్కీమ్స్లో ఎర్లీగా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎర్లీగా రిజిస్టర్ చేయించుకుంటే ఎర్లీగా ఇలాంటి స్కీమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి. అలానే నన్హి పరికి సంబంధించి ఇంకో కీ పాయింట్ ఏంటంటే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన బాలికలకు తల్లి మరియు బిడ్డ డిశ్చార్జ్ అయ్యేలోపు బ్యాంకు ఖాతా తెరవడం. మనం ఇందాకే తెలుసుకున్నాం ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది అన్ని రంగాలలో ఉంది అని. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ డీబీటీ అనేది సంథింగ్ విచ్ హ్యాస్ బికమ్ ఇన్నెవిటబుల్. అంటే అది అనివార్యం అయిపోయింది. మన గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ రావాలి అన్నా లేదా గవర్నమెంట్ నుంచి ఒకవేళ ఏమైనా మానిటరీ బెనిఫిట్స్ రావాలి అన్నా అవన్నీ కూడా నేరుగా మన బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. మరి ఒకవేళ మహిళలకి లేదా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంరక్షణ ఎవరైతే తీసుకుంటున్నారో పేరెంట్స్ వారి అకౌంట్లో కూడా ఒకవేళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే ముందు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలిగా. చాలామంది ఎంతసేపు బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అని అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ దగ్గరికి వరకు అందరికీ కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మేబీ ఇప్పుడు మనకు అంత అవసరం ఉండకపోవచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మన ఫెసిలిటీ ఉన్నా కూడా దాన్ని అవైల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం. అందుకని తల్లి పిల్ల ఆ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయే లోపలే వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం ఆధార్ కార్డు ప్రూఫ్ ఉండాలి కదా. అందుకని బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ముందే చేయించేస్తున్నారు. అండ్ దట్స్ వాట్ నన్హి పరి స్కీమ్ ఇస్ డూయింగ్. అండ్ నౌ కమ్స్ ద వెరీ క్రూషియల్ పాయింట్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? హాస్పిటల్స్లో ఒకవేళ మదర్ డెలివరీ అయితే అప్పుడు మదర్కి అలానే బేబీకి సంబంధించి ఏవైతే రిజిస్ట్రేషన్స్ అవ్వాలో లేదా ఏదైతే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉందో అదంతా జరగడానికి. బట్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఈ పథకాల లక్ష్యం లబ్ధిదారులకు చేరేలా మరియు బాలికల ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం. ఇప్పుడు ఒకవేళ డెలివరీ అనేది హాస్పిటల్లోనో లేదా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లోనో జరిగితే అవి ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా గవర్నమెంట్కి సంబంధించి అక్కడ అంతా కూడా అఫీషియల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది ఈజీగా జరుగుతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ మనకి దక్కుతాయి అని చెప్పి ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డెలివరీస్కి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి లేదా ఎక్కడైతే ఈ గవర్నమెంట్ అఫీషియల్ వెరిఫికేషన్ ప్రొసీజర్స్ జరుగుతాయి అలాంటి హాస్పిటల్స్లోనే డెలివరీ చేస్తారు కదా. అలా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడం వల్ల ఏమవుతుంది అని ఒకసారి మనం గమనిస్తే ఒకవేళ ఏదన్నా సీరియస్ సిచ్యువేషన్ వచ్చినా కూడా మదర్ని అలానే ద సేమ్ టైం బేబీని కూడా ప్రొటెక్ట్ చేయడం కాపాడడం చాలా ఈజీ అవుతుంది. బికాస్ అక్కడ అందరూ కూడా వెల్ ట్రైన్డ్ అట్ ద సేమ్ టైం వెల్ కేపబుల్ పొటెన్షియల్ డాక్టర్స్ ఉంటారు. అది మీరు ఒకవేళ ఇంట్లోనో లేదా ఊళ్ళోనే డెలివరీ చేస్తారనుకోండి, అక్కడ మేబీ ఫెసిలిటీస్ అంత బాగా ఉండకపోవచ్చు, లేదు ఎవరైతే డెలివరీ చేస్తున్నారో ఆ పర్సన్కి అంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. దే మే నాట్ బీ దట్ మచ్ కేపబుల్ ఆర్ ఎఫిషియంట్ ఇనఫ్ టు డూ ద డెలివరీ ప్రొసీజర్స్.
అందుకని హాస్పిటల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్లో అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదా జిల్లా ఆసుపత్రి లేదా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చేస్తే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మదర్ని బేబీని టేక్ కేర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అందుకని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇది ఇంటర్లింకింగ్ ప్రొసీజర్ లేదా ఇంటర్లింకింగ్ స్కీమ్ అని చెప్పచ్చు. ఇంతకీ నన్హీపరి స్కీమ్ ఏదైతే ఉందో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇవంతా ఎర్లీగానే చేసేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, అలా చేయడం వల్ల లాభం ఏంటి అని గమనిస్తే ఇది స్కీమ్లు ఏవైతే ప్రక్రియలు ఉంటాయో అవి పిల్లలకి ఎవరైనా తల్లులందరికీ కూడా వీలైనంత సులభతరం చేస్తుంది. ఎలా అంటే అవసరమైన పథకాలను పొందేందుకు తల్లిదండ్రులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్ పట్టుకొస్తే అప్పుడు ఇక్కడి నుంచి మేము సైన్ చేసి అక్కడికి పంపిస్తాము, అప్పుడు మీరు అక్కడ ఇంకో అప్రూవల్ తీసుకోవాలి, అప్పుడు మీ బ్యాంక్లో అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవ్వకపోతే మీరు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి, ఇక్కడ అని తిప్పుతూ ఉంటారు. అది ఒకవేళ మొత్తం హాస్పిటల్లోనే అక్కడే 1 పాయింట్లో మొత్తం జరిగిపోతే అప్పుడు డైరెక్ట్గా ఇంకా ఓన్లీ థింగ్ ఏంటంటే మన అకౌంట్లో ఎప్పుడు డబ్బులు జమ అవుతాయి లేదా మనకి బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని. బికాస్ ప్రొసీజర్ అంతా కూడా ఆల్రెడీ ఒకటే ప్లేస్లో జరిగిపోయింది. బర్త్ సర్టిఫికేట్ అక్కడే వచ్చేస్తుంది, ఆధార్ కార్డ్ అక్కడే వచ్చేస్తుంది, బ్యాంక్ అకౌంట్ అక్కడే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా 1 ప్లేస్లో జరిగిపోతున్నాయి. అందుకని నన్హీపరి స్కీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం తెలుసుకున్నాం ఈ నన్హీపరి అనే స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది కూడా ఒక కీ ఆస్పెక్ట్ లేదా క్రూషియల్ ఆస్పెక్ట్ అని. దానికి సంబంధించి మనం మరికొన్ని వివరాలు గమనిస్తే శిక్షణ పొందిన మరియు సమర్థులైన ఆరోగ్య సిబ్బంది యొక్క పర్యవేక్షణలో వైద్య సంస్థల్లో బిడ్డకు జన్మనివ్వడం, దీనిని ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటారు. ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే శిక్షణ పొందిన అంటే ఎవరైతే వెల్ ట్రైన్డ్గా ఉన్నారో, సమర్థులైన అంటే ఎవరైతే ఎఫిషియంట్ హెల్త్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు నర్సెస్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు లేదా మెడికల్ స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క పర్యవేక్షణ అంటే వాళ్ళు 24/7 సర్వేలెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎప్పుడైతే బర్త్స్ అవుతాయో దానిని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటారు. తల్లి మరియు బిడ్డ జీవితాన్ని రక్షించడానికి సౌకర్యాల లభ్యతను కూడా ఇది సూచిస్తుంది. సో అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మదర్ని అట్ ది సేమ్ టైం బేబీని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళకి సంబంధించిన ఏదైతే కేర్ తీసుకోవాలో అది తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అందుకని ఖచ్చితంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అనేది జరగాలి. చూసారుగా ఈ నన్హీపరి స్కీమ్ చూడడానికి చిన్నపిల్లలకి అయినా కూడా దాని యొక్క లార్జర్ ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉందో. సుకన్య సమృద్ధి యోజన ఒకసారి మనం ఎగ్జాంపుల్గా గమనిస్తే ఈవెన్ దో పాప పుట్టిన వెంటనే మనం ఒక సుకన్య సమృద్ధి యోజనలో సేవింగ్ స్టార్ట్ చేసినా కూడా దాని ఇన్వెస్ట్మెంట్కి కాంపౌండింగ్కి ఎక్కువ టైం దొరుకుతుంది. కాబట్టి బై ద టైమ్ ద గర్ల్ రీచెస్ 18 or 21 దాని యొక్క బెనిఫిట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. చాలామంది 4-5 ఏళ్ళు వచ్చేసినా కూడా వాళ్ళ పిల్లలకి ఇంకా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయట్లేదు. వెంటనే ఒకవేళ మీకు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే 10 ఏళ్ల లోపల ఉంటే వాళ్ళ పేరు మీద ఒక సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయించండి. అండ్ మోర్ ఓవర్ మీ తెలిసిన వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పండి ఏంటంటే సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించమని. డెలివరీస్ ఎప్పుడు చేయాలి అన్నా కూడా గో టు ఎ హాస్పిటల్, గో టు ఎ గవర్నమెంట్ హాస్పిటల్. అంతేగాని మాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో చేస్తా అన్నారు, మాకు తెలిసిన వాళ్ళు అక్కడెక్కడో గ్రామంలో ఉన్నారని అలా వెళ్ళకండి. ఎందుకంటే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలో మనకు తెలియదు. అందుకని ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కీప్ లైఫ్స్ అట్ ప్రొఫెషనల్స్ హు ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ ఎఫిషియంట్ టు ట్యాకిల్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు Group 1, Group 2, Group 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు 1 స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.